యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసుకి లేఖనం నెరవేరినట్లు నేను దప్పవచ్చున్నాను. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీరు అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు యేసయ్య సిలువలో ధ్యానించుకున్న, యేసయ్య సిలువలో పలికినటువంటి 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యేసయ్య సిలువలో పలికిన 5వ మాటను మనందరం కలిసి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసయ్య చనిపోయే చివరి రోజుల్లో ఏం జరిగింది అని ప్రతిరోజు మనం పాస్టర్ గారి వాక్యంలో విని ఉన్నామండి. అయితే ఆ రోజు ఆయనను గురువారం రాత్రి గెత్సేమనే తోటలో ఆయన్ను పట్టుకోవడం జరిగింది. ఆయన్ని పట్టుకున్న తర్వాత ఆయన్ని తీర్పు తీర్చడం కోసం ఆయన్ని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఆయన్ని చాలా చోట్లకు తిప్పడం జరిగింది. మొదట కయపా దగ్గరికి తీసుకువెళ్ళారు, దాని తర్వాత ఫిలాత దగ్గరికి తీసుకువెళ్ళారు, దాని తర్వాత హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు, దాని తర్వాత మళ్ళీ ఫిలాత దగ్గరికి తీర్పు తీర్చిన తర్వాత యేసయ్యను అప్పటికి చాలా విధాలుగా ఆయన్ని గాయపరిచి ఆయన భుజాల మీద పెట్టుబులం అనే ఒక అడ్డకర్రను మోయిపిస్తూ ఆయనను అక్కడ నుండి గొల్గొత్తాకి సిలువ వేయడం కోసం ఆయన్ని తీసుకువెళ్ళారు. ఈ పెట్టుబులం అనే ఒక అడ్డకర్రని మోసుకుంటూ ఆయన వెళ్తున్నప్పటికీ ఆయన చాలా తనకున్నటువంటి రక్తాన్ని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఆయన అప్పటికే కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత సెడైల్ అనే ఒక నిలువు కర్ర మీద 3 మేకలతో యేసయ్యను సిలువ వేయడం జరిగింది. అయితే యేసయ్య మొదటి మూడు మాటలు తన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం ఆయన పలకడం జరిగింది. అయితే తర్వాత ఆయన చెప్పేటువంటి మాటలు ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే యేసయ్య జీవితంలో ఏది జరిగినా సరే తండ్రి యొక్క ప్రవచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం జరిగిందండి. అయితే ఈ 5వ మాట విషయంలో ప్రవచనం ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. అలాగే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య దప్పికొంటారని, ఆయన దప్పికొన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి వారు ఆయనకి చేదును చిరకను త్రాగడానికి ఆయనకి ఇస్తారని ముందుగానే ప్రవచనాల్లో రచించబడింది. దాని నెరవేర్పును మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28లో ఆయన ఈ నెరవేర్పును నేను దప్పికొనుచున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. యేసయ్య నేను దప్పికొన్నాను అని ఎప్పుడైతే ఈ మాట చెప్తున్నారో ఈ మాటను బట్టి ఒక 3 విషయాలు మనం గమనించుకుందామండి. మొదటిగా ఏంటంటే భౌతిక శ్రమ. అంటే ఆయన మానవునిగా మన వద్దకు వచ్చారు కాబట్టి మనం పడే ప్రతి భౌతిక శ్రమ, మనం ఏ విధంగా అయితే మానవులుగా మనం ఏ శ్రమ గుండా వెళ్తామో ఆ ప్రతి శ్రమను ఆయన అనుభవించడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనలానే ప్రతి విషయంలోనూ శోధింపబడ్డారు, కానీ ఆయన పాపం చేయలేదండి. నేను దప్పికొనుచున్నాను అని ఇక్కడ చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు యేసయ్యకు చేదు చిరకను ఒక హిస్సోపు ద్వారా ఆయనకి అందించడం జరిగింది. పాత నిబంధన కాలంలో ఈ హిస్సోపును శుద్ధీకరణకు వాడేటువంటి వారండి. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ వారి కుటుంబంలో మొదటి వ్యక్తి మరణాన్ని తప్పించుకోవడం కోసం, మరణదూత వారిని దాటిపోవడం కోసం వారు ఆ రక్తాన్ని హిస్సోపు ద్వారా తమ గడపలకు పూసేటువంటి వారు. అలాగే ఆ పాత నిబంధన కాలంలో ఎవరైతే కుష్ఠి రోగి ఉంటారు కదండి, ఆ కుష్ఠి వ్యాధి తగ్గిన వ్యక్తి ఏం చేయాలంటే
ముందుగా ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే 2 పక్షులను, ఒక రక్తవర్ణపు కర్రను, ఒక నులుపోగును, అలాగే హిస్సోపును, వీటన్నిటిని తీసుకుని ఒక పారేటువంటి నీళ్ళల్లో వాటి వేసి ఆ నీళ్లను ఎవరైతే ఆ కుష్ఠరోగం వచ్చి తగ్గిందో ఆ వ్యక్తి మీద చిలకరించడం ద్వారా అతడు శుద్ధీకరింపబడి దాని తర్వాత యథాప్రకారంగా తన కుటుంబంతో ఆయన జీవించడానికి అర్హుడిగా ఉంటారు. అలాగా ఈ హిస్సోపును శుద్ధీకరణకు వాడేటువంటి వారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హిస్సోపు సహాయంతోనే యేసయ్యకు ఆ చిరకను ఇవ్వడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి వారు ప్రయత్నిస్తారు. అంటే అదొక వెనిగర్. ఆ వెనిగర్లో మయోర్ అంటే ఒక బోలాన్ని కలిపి ఆయనకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అంటే అదొక ఎనస్థీషియా, ఒక మత్తులాగా. ఆయన ఏ నొప్పి అయినైతే అనుభవిస్తున్నారో ఆ నొప్పిని తెలియకుండా ఉండడానికి ఈ హిస్సోపును వారికి ఈ బోళాన్ని వారికి యేసయ్యకు ఇస్తూ ఉన్నారనమాట. యేసయ్య దాన్ని గ్రహించి యేసయ్య దాన్ని నిరాకరించినట్టుగా మనం చూడవచ్చండి. ఆయన ఎందుకు నిరాకరించారు అంటే ఆయన శ్రమ గుండా వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డారు. ఒక శరీరధారిగా, ఒక మానవునిగా ఆయన మన మధ్యకు వచ్చారు కాబట్టి ఆయన శ్రమను తన జీవితంలో తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. ఈ లోకంలో తండ్రి చిత్తము, తండ్రి లేఖనాల ప్రకారము ఆయన జీవితంలో ఏదైతే జరగాలి అని ఉందో ఆ ప్రతిదీ కూడా యేసయ్య సంపూర్తిగా పూర్తి చేస్తూ శ్రమను అనుభవించడానికి ఆయన ఇష్టపడుతున్నారండి. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన దేవుని సేవకునిగా ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే లేఖనము నెరవేరినట్లు, అంటే లేఖనము నెరవేర్పు ప్రకారం తండ్రి చిత్తము ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన సంపూర్తి చేయడానికి తను తగ్గించుకొని దేవుని చిత్తానికి ఆయన సమర్పించుకుంటూ ఉన్నారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన పూర్తిగా తాను తగ్గించుకొని దేవుని చిత్తానికి ఆయన సమర్పించుకొని ఆయన శ్రమను అనుభవిస్తూ నేను దప్పికొని ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నారండి. అలాగే మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒక స్నేహితుడిగా, మన అందరికీ ఒక స్నేహితుడిగా, మనం ఏమైతే పాపం చేశామో ఆ పాప భారాన్ని అంతటిని ఆయన మీద వేసుకొని మనందరికీ శిలువ మరణం తప్పించి మనందరి బదులుగా ఆయన శిలువ మరణాన్ని ఆయన చనిపోతూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలందరూ ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు యేసయ్య వారందరికీ బండను చీల్చి దాహమిచ్చారు. అలాగే సమరయ స్త్రీ విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన సమరయ స్త్రీకి కూడా ఆ శారీరకమైన దాహాన్ని నుంచి ఆమెను విడుదల కలిగించారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. యేసయ్య నాకు దాహముకి ఇమ్ము అని ఆయన అడుగుతూ ఉన్నారు, కానీ ఆయనకున్న శారీరకమైనటువంటి దాహాన్ని ఆయన తీర్చుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదండి. సమరయ స్త్రీ దాహం తీర్చడం కోసం యేసయ్య నేను దప్పికొని ఉన్నాను అని ఆమెతో చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమరయ స్త్రీ యేసయ్య వద్దకు రాకముందు వరకు ఆమె జీవితం వేరుగా ఉండేది. అప్పటి వరకు ఈ లోకానుసారమైన దాహాన్ని, ఈ శరీరానుసారమైన దాహాన్ని ఆమె తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉండేది. ఎప్పుడైతే యేసయ్య వద్దకు ఈమె వచ్చిందో, యేసయ్యతో ఎప్పుడైతే ఈమె మాట్లాడిందో ఈమె మార్చబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆమె ఆ కుండను అక్కడ విడిచిపెట్టి ఆమె అక్కడ ఆ కుండతో పాటే తన శారీరకమైన దాహాన్ని, తన లోకానుసారమైన దాహాన్ని కూడా ఆ కుండతో పాటే అక్కడే దాన్ని విడిచిపెట్టి యేసయ్యే రక్షకుడు అని ఆమె గ్రహించి ఊరిలో ఉన్నటువంటి వారందరికీ తను ఏమైతే చూసిందో, తన దేన్నైతే గ్రహించిందో అది అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పి అనేకులను రక్షణలోనికి నడిపించడానికి ఆమె
సహాయపడింది. అలాగే సమరయ స్త్రీ దాహాన్ని తీర్చడం కోసమే యేసయ్య నాకు దాహానికి ఇమ్ము అని అడుగుతూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా మన ఆత్మీయమైన దాహాన్ని తీర్చడానికి యేసయ్య సిలువలో నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆయన పలుకుతూ ఉన్నారు. యేసయ్య తండ్రి చేయి విడిచిపెట్టి మనకు మార్గం సరళం చేయడం కోసం ఆయన చేయి విడిచిపెట్టి ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఆయనతో ఉండడానికి, మనము ఆయనతో కూడా నివసించడానికి ఆయన దప్పికొని ఉన్నారు. ఇప్పటి వరకు మనం ధ్యానించిన 3 విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మానవుడిగా శ్రమను అనుభవించడానికి దప్పికొన్నారు. అలాగే ఆయన దేవుని సేవకుడిగా దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చడం కోసం దప్పికొన్నారు. అలాగే ఆయన స్నేహితుడిగా మన పాపాలని ఆయన మీద వేసుకోవడం కోసం ఆయన దప్పికొన్నారు. మనం రక్షింపబడినప్పుడే ఎదుటివారిని మనం రక్షించేవారుగా ఉండగలుగుతామండి. దేవుని చేత తృప్తిపరచబడినప్పుడే దేవుని యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చేవారుగా ఉంటాం. యేసయ్య ఆ చివరి గడియల్లో కూడా నేను దప్పికొనుచున్నాను అని ఎంత ఆత్మల భారంతో చెప్తూ ఉన్నారో, ఆత్మల రక్షణ కొరకు ఆయన ఎటువంటి దాహాన్ని కలిగి ఉన్నారో మనం కూడా ఇతరులను రక్షించి ఇతరులు రక్షణలోనికి నడిపించడానికి మనం కూడా సహాయపడి దేవుని యొక్క దాహాన్ని మనం కూడా తీర్చేవారుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.